హలో ఫ్రెండ్స్, ఏంటి అన్ని పాత బట్టలు ఏంటి ముందేసుకొని కూర్చున్నావా అంటారా? ఇవన్నీ పాత బట్టలు అయితే కాదండి, నేను నేర్చుకునేటప్పుడు స్టిచ్ చేసినవి. ఇక్కడ మాకు చెన్నైలో ఫ్రీగా టైలరింగ్ కోర్స్ అనేది నేర్పించారండి 6 మంత్స్. సో ఇలా ప్రతిదీ మనం ఏవైతే నేర్పిస్తారో అదంతా ఇలాగా నోట్ చేయాలి, అలాగే శాంపిల్ అటాచ్ చేయాలి, డ్రాయింగ్ ఎవ్రీథింగ్ అండి. చాలా బాగా నేర్పిస్తారు. 6 మంత్స్ ఉంటుంది కోర్సు. సో ఫ్రీయేనండి. వీక్లీ 2 to 3 డేస్ అండి. 2 అవర్స్ ఉంటుంది డైలీ. మనం క్లాత్ అవి మనం తీసుకెళ్ళాలి. మిషను, సిజర్స్ అలాంటివి వాళ్ళు ఇస్తారు, నీడిల్స్, దారము అవి. సో ప్రతిదీ ఎందుకంటే రిఫరెన్స్ కోసం మనం ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా నేర్చుకోవాలనుకున్న ఒకవేళ రాకపోయినా తెలుసుకోవడం కోసం. అలాగే ఇలాగ పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తారు మనకు. ప్రతిదీ మనం పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది, నోట్ చేసుకోనున్నా కట్ చేసుకోవడానికి కూడా. సో నాకైతే ఫస్ట్ టైం అయినా కానీ, నాకు తమిళ్ అంత రాకపోయినా కానీ చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. సో ఇవైతే నేను వాళ్ళు నేర్పించేటప్పుడన్నీ నేను మా పాప సైజుకి సెట్ అయ్యేలాగా కుట్టుకున్నానండి. ఇదైతే బ్యాగ్ మామూలు మనం ఏదైనా వేసుకోవడానికి విత్ పౌచ్ వచ్చేలాగా, ఇక్కడ బయటికి ఎక్కడికైనా సామాన్లు వేసుకోవడానికి అలాగా. స్టార్టింగ్ మనకి ఈజీగా ఉండేవి నేర్పిస్తారు. ఇలా జుబ్బాలు చిన్నపిల్లలకి, ఇది వచ్చేసి ఫ్రాక్, నార్మల్ ఫ్రిల్స్ ఫ్రాకు. నేనైతే మా పాప సైజ్ తీసుకొని కుట్టాను అన్నీ. సో ఎందుకంటే వేస్ట్గా మనం నేర్చుకునే దానికైనా కొంచెం పనికొచ్చేలా కుడితే మనకు తెలుస్తుంది కదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లూజు ఏంటని. సో నేనైతే మా పాప సైజ్ తీసుకొనే కుట్టాను. అన్నీ సెట్ అయ్యి నేను ఇక్కడ మా పాప వేసుకున్న పిక్స్ కూడా అటాచ్ చేస్తాను ఎలా కుదిరాయి అనేసి. స్టార్టింగ్ మనకి జబలాలు అవి నేర్పిస్తారండి. అంటే ఈజీగా నుంచి మనకి నేర్చుకోవడం ఒక స్టెప్ బై స్టెప్ లాగా. కర్చీఫు, చేతి కుట్లు, ఈ జబలాలు, పిల్లో కవర్స్, ఇలా స్టార్టింగ్ ఇవి చిన్నవి నేర్పిస్తారు మనకి అలవాటు అవ్వడం కోసం, కటింగ్ అవి ఈజీగా రావడం కోసం. సో వన్స్ మనం అవి ఫినిష్ అయ్యాక నెక్స్ట్ బట్టల్లోకి వెళ్తారండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్. సో ఇందాక కుట్టిన ఫ్రాక్లో మిగిలిపోయినది టాప్ కేసాను, కింద బ్లౌజ్ పీస్ జాయిన్ చేసి కుట్టాను. క్లాత్ కూడా వేస్ట్ చేయకుండా మనం ఎలా యూస్ చేయాలని. ఇది వచ్చేసి టాప్ అండ్ చుడిదార్ లాగా, పై హాఫ్ టాపే. సో ఒక్కొక్క మోడల్ మనం వెరైటీగా నేర్చుకోవచ్చు. ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ అన్నీ నేర్పిస్తారు. బ్లౌజెస్ వచ్చేసి లాస్ట్ ఇది ఒక ఫ్రాక్ అండి, హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి. ఇది ఇంకొక మోడల్ చూడండి. సో మనం డిఫరెంట్ మోడల్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఫ్రీగా. మనం ఫ్రీ ఉన్న టైంలో జస్ట్ 2 అవర్సే కాబట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, వాళ్ళ ఓన్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ మిగిలిపోయిన క్లాస్ ఏమైనా ఉంటాయి కదా మన ఇంట్లో యూజ్ చేయకుండా, బ్లౌజులు కావచ్చు అలాంటివి అన్నీ నేను యూజ్ చేసి కుట్టాను. లైనింగ్ కూడా వేసాము పాపకి కంఫర్ట్ ఉండేలాగా కాటన్ తోటి. చాలా ఈజీగా నేర్పిస్తారు మనకి, పేషెన్స్గా. ఇది వచ్చేసి పావడా జాకెట్ అండి. హిప్ బెల్ట్కి నేను వేరే బ్లౌజ్ క్లాత్ పట్టి వేసాను. అలాగే హిప్ బెల్ట్కి అయితే ఏం యూజ్ చేశానో అది పై జాకెట్కి, హ్యాండ్స్ కూడా కొంచెం గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా చేశాను. మనకు ప్రతిదీ చాలా ఓపిక్గా నేర్పిస్తారండి. మీకు ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళకి కావాలని అడ్రస్ నేను చెప్తాను. ఇది వచ్చేసి హంకీ మోడల్ అని, అంటే ఈక్వల్గా కాకుండా ఒకటి పైకి కిందకి వచ్చేలాగా 2 లేయర్స్గా వస్తుంది ఫ్రాకు. బాగుంటుంది ఇలా పెద్దవాళ్ళకైనా సరే. నాకైతే మా పాపకి ఇది చాలా బాగా నచ్చింది అన్నిట్లో కన్నా. సో ఇదైతే శాల్వాలు ఉన్నాయి చాలా వరకు ఇంట్లో. సో శాల్వాలు మిగిలిపోతే ఏం చేయాలా అని చెప్పేసి శాల్వాతోటే కుట్టాను ఫుల్ ఫ్రాకు. లోపల కూడా మిగిలిపోయిన క్లాత్ ఏను లైనింగ్ బదులు వేసాను జాకెట్ పీసెస్కి. సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ షేప్ బ్యాగ్ అండి. చూడండి ఇలా పెద్ద నాడాలు వస్తాయి. మనం ఏదైనా బయటికి తీసుకెళ్ళడానికి ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళామనుకో సింపుల్గా ఉంటుంది. మనకు కావాల్సింటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేనట్టుగా హ్యాండింగ్స్ వచ్చి పైకి వచ్చేలాగా ఇలాగ. ఇది స్ట్రాబెర్రీ షేప్లో వస్తుంది ఫోల్డ్ చేస్తే. సో అందుకే దీన్ని స్ట్రాబెర్రీ బ్యాగ్ అని చెప్పారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్, బట్ ఈజీయేను. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి. చిన్నదిగా ఉంటుంది సంచిలాగా. చూడండి ఇంతే. చూడండి అసలు ఏమన్నా ఇది బ్యాగ్ అని ఎవరైనా గమనించలేరు.